న్యూస్ వచ్చేసి ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది, కార్లో బాంబు పెట్టారు. ఎవరు పెట్టారు? పాకిస్తాన్ వాళ్ళు పెట్టారు. మనం న్యూస్లో కూడా చూసాము, విన్నాము. అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇది ప్లాన్ చేశారు, పేల్చారని చెప్పుకోవచ్చు. మన ఇండియా వాళ్ళు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ కొందరు పనిచేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలామంది దొరికారని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ కింద పనిచేస్తున్నారు పాకిస్తాన్ కింద ఉగ్రవాదులుగా అని మన ఇండియా వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీ పోలీస్ వాళ్ళు కనిపెట్టారని చెప్పుకోవచ్చు, పట్టుకున్నారు. అయినా ఈ దారుణాలు జరుగుతున్నాయి. 9 మంది చనిపోయారు, 20 మందికి గాయాలయ్యాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు కూడా, అమిత్ షా గారు కూడా వెళ్ళి అక్కడ చెక్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇంకా జమ్మూ కాశ్మీర్లో 3 డాక్టర్లు అరెస్టు, మొత్తం 9 మంది అరెస్ట్ అయ్యారు. దానిలో 3 డాక్టర్లే. అది ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇది చెప్పుకోవడానికి బాధాకరం. తప్పు ఒకరు చేస్తే నింద మొత్తం ఆ కమ్యూనిటీకి అంతా పడేటట్టు అవుతుంది. చాలామంది ఇంకా పొలం గురించి మాట్లాడాలంటే, నేను మా డాడీ 7 కల్లా ఇంటికాడ నుంచి బయలుదేరుతాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక 20-25 మినిట్స్ పడుతుంది. ఇక్కడ గద్వాల్లో టౌన్ నుంచి ఇక్కడ విలేజ్కి వస్తాం మేము. ఇక్కడ వచ్చి కొద్దిగా చేను చుట్టూ చెప్పాను, మళ్ళీ ఏదో ఒక పని ఉంటే చేసుకొని వెళ్తాము. ఈరోజు కూడా అలానే వచ్చామని చెప్పుకోవచ్చు. చేను ఏమో మా డాడీ పని మా డాడీ చేసుకుంటూ పోతున్నాడు. అంతో ఇంతో మా డాడీ నుంచి కూడా ఏదైనా చెప్తాడు ఇది గురించి మాట్లాడని అనుకుంటా. మా డాడీ పని చేసుకుంటానే పోతాడు, నేను మా డాడీ ఇంట్లో పోతా. ఏం మాట్లాడాలో తెలియకుంటే నాకు ఈ మధ్యలో చలికాలం స్టార్ట్ అయింది, టాయిలెట్ పోతున్నా అని చెప్పుకోవచ్చు. నా అదృష్టం బాగుంది, నా షాప్ పైనే వాష్రూమ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు లాడ్జ్లో. ఇంకా వాష్రూమ్కి వెళ్ళి టాయిలెట్ పోస్తుంటాను. లేకుంటే చాలా ఇబ్బంది అవుతుండే రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ పోయడానికి. కొద్దిగా వాటర్ కూడా చూసుకొనే తాగుతున్నా, అయినా టాయిలెట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ నేను షాప్ నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పొలానికి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మార్నింగ్ లేచి షాప్కి వెళ్తాను, 5 గంటలకల్లా షాప్కి. ఇంకా 7 గంటలకల్లా చేనుకి వస్తాను, 6:30కి అట్లా ఇంటికి వెళ్తాను. కొంచెంసేపులో అక్కడ కూర్చొని రోజు మా అమ్మ వచ్చేసి మామూలుగా చాయ్ బన్ను తింటాను, కానీ ఈరోజు మా అమ్మ పాలు బన్ను ఇచ్చింది. పాలు వచ్చేసి పాల కేంద్రం నుంచి తెచ్చామని చెప్పుకోవచ్చు. 80 రూపీస్ మరియు కొన్ని బన్నులు తెచ్చుకున్నాం. ఇంకా నేను బన్ను పాలు తాగానని చెప్పుకోవచ్చు. కొద్దిగా దానిలోకి చక్కెర వేసి తాగుతారు, కానీ నేను బన్ను ఏంటంటారు బెల్లం కలుపుకొని పాలల్లో తాగాను. ఇక్కడ ఊర్లో చూస్తే చూడండి, మా చేనులో మామిడి చెట్లు కూడా వేసాము. ఇక్కడ కాయలైనాయని చెప్పుకోవచ్చు. ఇది కాయల రకం చెట్టు. కూడా ఒక కాయ అయింది, చెట్టు మధ్యలో ఆకులు ఉన్నాయి, మీకు కనపడట్లేదు. ఇది వచ్చేసి మా డాడీ వేసాడు, అక్కడక్కడ వేసామని చెప్పుకోవచ్చు మామిడి చెట్లు. చాలామంది అడుగుతుంటారు మీకు మామిడి తోట ఉందని, కానీ లేదు మాకు. ఇక్కడ మాకు వచ్చేసి మోసంబి తోట ఉంది, అక్కడక్కడ ప్రత్యేకంగా వేసామని చెప్పుకోవచ్చు మామిడి చెట్లు. మా అవ్వ గుర్తుకొస్తుంది నాకు మామిడి చెట్లు మాట్లాడితే. ఎందుకంటే మా డాడీ చెప్పేతోడు, చిన్న ఉన్నప్పుడు అందరికీ అన్నదమ్ములకి ఒకవేళ మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళు చెల్లెళ్ళు వస్తే వాళ్ళకు కూడా పంచేదంట మా అవ్వ. ఇంకా అందరికీ పంచి వాళ్ళ పిల్లలకు కూడా ఒకరొకరికి ఇంతింత అని పంచుతుండే, ఇంకా అట్లా ఇస్తుండే మా అవ్వ. ఇక్కడ బీచ్పల్లిలో గద్వాల్లో వెళ్ళినప్పుడు ఆడ దాసంగం పెట్టుకుంటాం, అక్కడ మొక్కుతామని చెప్పుకోవచ్చు దేవుణ్ణి. అక్కడ మొక్కినప్పుడు అవ్వ పండ్లు కొనుక్కుంటుందని చెప్పుకోవచ్చు. మా డాడీ మ్యాంగో మామిడి పండ్లు ఎక్కువగా ఇష్టపడుతుంటాడు, అందుకే వేసాడని చెప్పుకోవచ్చు మామిడి చెట్లు. ఇది వచ్చేసి మేము ఇంటికి కూడా కడతామని చెప్పుకోవచ్చు.